బిఎన్ఎస్ అంటే ఏమిటి? ఐపీసీ ఎందుకు మారింది? చట్టం తెలుసుకుందాం. హక్కులను కాపాడుకుందాం. నమస్కారం. నేను లలిత. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. బిఎన్ఎస్ అంటే ఏమిటి? ఐపీసీ ఎందుకు మారింది? ముందుగా ఐపీసీ గురించి తెలుసుకుందాం. ఐపీసీ అనగా ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో బ్రిటిష్ పాలన సమయంలో రూపొందించిన భారత క్రిమినల్ చట్టం. దాదాపు 160 సంవత్సరాలకు పైగా ఇదే చట్టం అమల్లో ఉంది. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కొత్త రకాల నేరాలు వచ్చాయి, సమాజ అవసరాలు కూడా మారాయి. అందుకే భారత ప్రభుత్వం పాత ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో బిఎన్ఎస్ అనగా భారతీయ న్యాయ సంహిత అనే కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. బిఎన్ఎస్ లక్ష్యం ఏమిటి? నేరాలపై ఆధునిక చట్టపరమైన వ్యవస్థను అందించడం, ప్రస్తుత కాలానికి అనుగుణంగా చట్టాలను నవీకరించడం, ప్రజలకు న్యాయం మరింత సమర్థవంతంగా అందేలా చేయడం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, పేరు మారింది అని మాత్రమే కాదు, కొన్ని నిబంధనలు, సెక్షన్లు మరియు విధానాల్లో కూడా మార్పులు ఉన్నాయి. అందుకే ప్రతి పౌరుడు కొత్త చట్టాల గురించి కనీస అవగాహన కలిగి ఉండడం మంచిది. ఈ వీడియో చట్టపరమైన అవగాహన కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత న్యాయ సలహా కాదు. తదుపరి వీడియోలో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఒక పౌరుడిగా మీకు ఉన్న చట్టపరమైన మార్గాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీ హక్కులు తెలుసుకోవడం మీ బాధ్యత కూడా. ఈ వీడియో చట్టపరమైన అవగాహన కోసం మాత్రమే. మీ వ్యక్తిగత కేసుకు సంబంధించిన సలహా కోసం అర్హత కలిగిన న్యాయ నిపుణుడిని సంప్రదించండి. దిస్ ఎపిసోడ్ ఈజ్ ఫర్ ఏ కామన్ మ్యాన్ అవేర్నెస్. థ్యాంక్ యూ. జై హింద్.